సో ప్రో కబడ్డీ ఫ్యాన్స్, ప్రో కబడ్డీ సీజన్ 11లో గత కొన్ని మ్యాచ్ల నుంచి పర్దీప్ నర్వాల్ ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. కానీ నిన్న జరిగిన బెంగళూరు బుల్స్ వర్సెస్ యుమోమా మ్యాచ్లో పర్దీప్ నర్వాల్ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. ఈ మ్యాచ్లో తన రైడింగ్తో అందరిని కూడా ఆకట్టుకున్నాడు. తను కోల్పోయినకున్న ఫామ్ అయితే మళ్ళీ పునరావృత్తి చేశాడు. రైడింగ్లో పర్దీప్ నర్వాల్ ఎంతో కష్టపడి ఆడినప్పటికీ కూడా బెంగళూరు బుల్స్ టీం ఈ మ్యాచ్లో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో బెంగళూరు బుల్స్ టీం 37 పాయింట్లు చేస్తే యుమోమా టీం 38 పాయింట్లతో గెలిచింది. కేవలం 1 పాయింట్ తేడాతో యుమోమా టీం గెలవడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈ రెండు టీంల యొక్క రైడింగ్ అండ్ డిఫెండింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సో ఈ మ్యాచ్ తర్వాత పీకేఎల్ సీజన్ 11 పాయింట్స్ టేబుల్లో ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయనేది తెలుసుకుందాం. ముందుగా బెంగళూరు బుల్స్ యొక్క రైడింగ్ విషయానికి వస్తే పర్దీప్ నర్వాల్ ఈ మ్యాచ్లో 17 రైడింగ్ చేస్తే 10 పాయింట్లు సాధించాడు. అందులో 9 టచ్ పాయింట్లు, ఒక బోనస్ పాయింట్. ఈ మ్యాచ్తో పర్దీప్ నర్వాల్ ఫామ్ అనేది మళ్ళీ తిరిగి వచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ వాళ్ళ యొక్క సెకండ్ రైడర్ అయినటువంటి అజింక్య పవార్ ఈ మ్యాచ్లో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ఈ మ్యాచ్లో కేవలం 2 పాయింట్లు మాత్రమే సాధించాడు. అండ్ వాళ్ళ యొక్క లెఫ్ట్ రైడర్ అయినటువంటి సుశీల్ ఈ మ్యాచ్లో 6 రైడ్ పాయింట్లు సాధించాడు. పర్దీప్ నర్వాల్కి ఈ మ్యాచ్లో సపోర్టింగ్ ఉన్నాడు సుశీల్. అండ్ బెంగళూరు బుల్స్ యొక్క ఆల్రౌండర్ అయినటువంటి పర్తిక్ ఈ మ్యాచ్లో 3 పాయింట్లు సాధించాడు. అండ్ బెంగళూరు బుల్స్ యొక్క డిఫెండింగ్ విషయానికి వస్తే నితిన్ రావాల్ ఈ మ్యాచ్లో 6 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. అండ్ రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి సౌరభ్ నందల్ ఈ మ్యాచ్లో 3 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. అండ్ రైట్ కవర్ డిఫెండర్ అయినటువంటి సన్నీ ఈ మ్యాచ్లో 3 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. సో ఈ విధంగా అయితే బెంగళూరు బుల్స్ టీం పర్ఫార్మెన్స్ అయితే ఉంది. అండ్ యుమోమా రైడర్ విషయానికి వస్తే యుమోమా మెయిన్ రైడర్ అయినటువంటి అజిత్ చౌహాన్ ఈ మ్యాచ్లో 10 రైడ్ పాయింట్లు సాధించాడు. వాళ్ళ యొక్క సెకండ్ రైడర్ అయినటువంటి మంజిత్ ఈ మ్యాచ్లో 9 రైడ్ పాయింట్లు సాధించాడు. ఈ మ్యాచ్లో యుమోమా టీంకి యుమోమా రైడర్స్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది 100% అందించారు. అండ్ యుమోమా యొక్క ఆల్రౌండర్ అయినటువంటి అమీర్ మొహమ్మద్ జఫర్ ధనుష్ ఈ మ్యాచ్లో 4 పాయింట్లు సాధించాడు. అండ్ డిఫెండింగ్ విషయానికి వస్తే వాళ్ళ యొక్క కెప్టెన్ సునీల్ కుమార్ ఈ మ్యాచ్లో 4 పాయింట్లు సాధించాడు. అండ్ పర్వేజ్ బెన్స్వాల్ ఈ మ్యాచ్లో 3 పాయింట్లు సాధించాడు. అండ్ రింకు 3 పాయింట్లు సాధించాడు. అండ్ వాళ్ళ యొక్క రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి సోంబీర్ ఈ మ్యాచ్లో 3 పాయింట్లు సాధించాడు. సో ఈ విధంగా అయితే యుమోమా యొక్క ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. ఫస్ట్ హాఫ్లో అయితే బెంగళూరు బుల్స్ టీం యుమోమా టీంని ఒకసారి ఆల్అౌట్ చేసింది. యుమోమా టీం బెంగళూరు బుల్స్ టీంని ఫస్ట్ హాఫ్లో ఒకసారి కూడా ఆల్అౌట్ చేయలేదు. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఏ టీం కూడా ఒకసారి కూడా ఆల్అౌట్ అవ్వలేదు. అండ్ మ్యాచ్ పూర్తయ్యేసరికి బెంగళూరు బుల్స్ టీం 37 పాయింట్లు, యుమోమా టీం 38 పాయింట్లు, 1 పాయింట్ తేడాతో యుమోమా టీం బెంగళూరు బుల్స్ టీం మీద విజయం సాధించింది. అండ్ ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ కనుక చూసుకుంటే యుమోమా టీం 2వ స్థానంలో ఉంది. ఇప్పటివరకు కూడా 11 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ బెంగళూరు బుల్స్ టీం అయితే 11వ స్థానంలో ఉంది. 11 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచింది, 9 మ్యాచ్లు ఓడిపోయి 11వ స్థానంలో ఉంది. అండ్ మొదటి ప్లేస్ విషయానికి వస్తే హర్యానా స్టీలర్స్ టీం ఉంది. హర్యానా స్టీలర్స్ టీం 11 మ్యాచ్లు ఆడితే 8 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది. మన తెలుగు టైటన్స్ టీం అయితే 7వ స్థానంలో ఉంది. 10 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచింది, 4 మ్యాచ్లు ఓడిపోయి 7వ స్థానంలో అయితే మన తెలుగు టైటన్స్ టీం ఉంది. సో ఇదనమాట ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ లిస్ట్ అయితే. సో పర్దీప్ నర్వాల్ తన ఫామ్ని మళ్ళీ కంబ్యాక్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా అయితే ఉంది. సో ఇలానే తన పర్ఫార్మెన్స్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. పాట్నా పైరేట్స్ టీంకి ఏ విధంగా విజయం అయితే అందించాడో అదేవిధంగా బెంగళూరు బుల్స్ టీం కూడా అందించాలని కోరుకుంటున్నాను. సో పర్దీప్ నర్వాల్ అంటే ఎంతమందికి ఇష్టమో ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఈ ప్రో కబడ్డీ సీజన్ 11లో ఏ టీం ట్రోఫీని గెలుస్తుంది అని అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో ఇలానే మీరు డైలీ మ్యాచ్ అయిపోయిన తర్వాత మ్యాచెస్ యొక్క రివ్యూ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.